హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాను ఫోర్ వ్లాగ్స్. ఈ రోజు మేము అండర్ ద మూన్ వెళ్దామని అనుకుంటున్నాము. ఇది మనకు షామీర్పేట దగ్గరలో ఉంటుంది. సో ఇది మనకు ఎగ్జాక్ట్గా అయితే షామీర్పేట అండ్ తుమ్కుంట మధ్యలో ఉంటుంది ఈ లొకేషన్. లాస్ట్ టైం అయితే అఖిల్ వెళ్ళాడంట. సో ఇప్పుడు తను తీసుకెళ్తున్నాడు మమ్మల్ని. మేము ముగ్గురం కలిసి బయలుదేరాము. సరదాగా మా గ్యాంగ్ ని మేము ఏబీసీ గైస్ అని పిలుచుకుంటాము. బికాస్ ఏ ఫర్ అఖిల్, బీ ఫర్ భాను, సి ఫర్ చిరు అని. వీకెండ్ కావడంతో సరదాగా ఉంటుందని ముగ్గురం కలిసి బయలుదేరాము. ఇక్కడ రోడ్స్ అయితే చాలా బాగున్నాయి. చుట్టూ చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం చాలా బాగుంది చూడడానికి. ఇప్పుడైతే మనం తుమ్కుంట నుండి కీసర వైపు వెళ్లే దారిలో ఉన్నాము. ఫారెస్ట్ ఏరియా కాబట్టి పెద్దగా ట్రాఫిక్ అయితే లేదు. మేము సరదాగా సాంగ్స్ వింటూ పాడుతూ వెళ్ళాము. సో ఈ కమాన్ అయితే మనకు తుమ్కుంట నుండి కీసర వైపు వెళ్లే దారిలో లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకోవాలి. ఫైనల్ గా అయితే మనం లొకేషన్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ రోడ్స్ అయితే కొంచెం నీట్ గా ఉండవు. సో మనం జాగ్రత్తగా చూసుకుంటూ డ్రైవ్ చేయాలి. బైక్ మీద వస్తే నో ప్రాబ్లం. కార్లో వస్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే ఇది సింగిల్ రోడ్, అందులో ఆఫ్ రోడ్స్ అనమాట. కొంచెం ఇబ్బంది అయింది మాకైతే వెళ్ళేటప్పుడు. సో మీరు కూడా ఒకవేళ రావాలి అని అనుకుంటే చూసుకొని జాగ్రత్తగా రండి. లేదంటే వీడియోలో చూడండి, ప్రాబ్లం ఏం లేదు. నేనైతే నా వీడియోస్లో లొకేషన్స్ అయితే మ్యాక్సిమం నీట్గా చూపించడానికి ట్రై చేస్తాను. ఇక్కడ నా ఉద్దేశం నేను వచ్చాను, మీరు కూడా రండి చూడండి అని చెప్పడానికైతే నేను ఈ వ్లాగ్స్ చేయట్లేదండి. ఎవరైతే రావడానికి వీలు కాదో వాళ్ళ కోసం నీట్గా వీడియో చూపించడమే నా లక్ష్యం అనమాట. అండ్ నేను ఫ్యూచర్లో చూసుకోవడానికి మెమోరీస్ ఉంటాయని చెప్పేసి ఈ వ్లాగ్ చేస్తున్నాను. సో అంతేగాని నేను వచ్చాను మీరు కూడా రండి అని చెప్పేసి నేను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అయితే ఈ వీడియోస్ చేయట్లేదు. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాము. ఈ విధంగా మేము స్లోగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాము, ఎందుకంటే రోడ్స్ బాగాలేవు కాబట్టి. ఇలా కొద్ది దూరం వెళ్ళాక మనకు ఇంకో కమాన్ అనేది వస్తుంది. ఇది రెండవ కమాన్ మనకు. ఇంతకుముందు మెయిన్ రోడ్ దగ్గర చూసింది ఫస్ట్ కమాన్. ఈ కమాన్ దగ్గర రోడ్స్ అయితే చాలా ఇరుగ్గా ఉన్నాయి. నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ క్రాస్ చేశాను. మ్యాక్సిమం రెండవ కమాన్ దాటిన తర్వాత లొకేషన్ రీచ్ అయ్యే వరకు రోడ్స్ ఇలానే ఇరుగ్గా ఉన్నాయి. కార్లో అయితే కొంచెం కష్టమే అవుతుంది. బైక్ మీద అయితే ఫ్రీగా రావచ్చు. మేము ఉండే ఏరియా నుంచి ఇక్కడికి 30 మినిట్స్ పడుతుంది జర్నీ. సో మేము ఫుడ్ తినేసి వచ్చేసాము. ఆఫ్టర్నూన్ 3:30కి అలా బయలుదేరాము. సో మేము ఫుడ్ అయితే ఏం తెచ్చుకోలేదు అనమాట, ఓన్లీ కూల్ డ్రింక్స్ తెచ్చుకున్నాము. మీరు ఒకవేళ ఫుడ్ తెచ్చుకుంటే మాత్రం తినేసాక వేస్టేజ్ని నీట్గా కవర్లో పెట్టేసి ఒక డస్ట్బిన్లో పడేయండి. ఎందుకంటే ఈ లొకేషన్కు ఎప్పుడైనా మనం వచ్చినప్పుడు నీట్గా ఉంటుంది చూడడానికి అండ్ రిలాక్స్ అవ్వచ్చు అనమాట, క్లైమేట్ని ఎంజాయ్ చేసుకుంటూ. సో ఇప్పుడు మొత్తానికి అయితే మనం లొకేషన్కి రీచ్ అయిపోయాము. ఇక్కడ చిన్న చెరువు అనేది ఒకటి ఉంది. మేము అక్కడ దిగి కొద్దిసేపు చూసి ఫొటోస్ అవి దిగామన్నమాట. సో ఇప్పుడు మాతో పాటు మీరు కూడా ఈ లొకేషన్లో ఉన్నటువంటి విజువల్స్ చూస్తూ ఎంజాయ్ చేయండి. నేను వీడియోలో క్యాప్చర్ చేసి మీకు నీట్గా చూపిస్తాను. కీప్ వాచింగ్ అండ్ ఎంజాయ్ ద వీడియో.
content.